ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రుణమాఫీ అమలుతో రైతులు హర్షం వ్యక్తం చేశారు. మొదటి విడతలో ₹1,00,000 రుణమాఫీ ప్రక్రియ చేపట్టింది కాంగ్రెస్ సర్కార్. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 92,000 మంది రైతులకు రుణమాఫీ చేసేందుకు చర్యలు చేపట్టారు అధికారులు. మంచిర్యాల జిల్లాలో 29,000 మంది రైతులకు రుణమాఫీ కింద ₹1,00,000 రుణాలు ఒకే విడతలో మాఫీ అయ్యాయి. ఆదిలాబాద్ నుంచి మరింత సమాచారం దేవిదాస్ అందిస్తారు. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ రైతు రుణమాఫీ అమలు పరుస్తుండటంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా రైతుల్లో ఆనందోత్సవాలు వ్యక్తమవుతున్నాయి. రైతు రుణమాఫీ అమలు పరుస్తుండటంతో ఇవాళ ఆదిలాబాద్ జిల్లాలో రైతులు సంబరాలు చేసుకుంటున్నారు. ఇక్కడ తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉన్నారు. అన్న చెప్పండి, ఈ రైతు రుణమాఫీతో రైతుల ఆనందోత్సవాలు ఎట్లా వ్యక్తమవుతాయి? చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు రైతులు. ఎందుకంటే గత ప్రభుత్వం 10 సంవత్సరాల కూడా ఏకకాలంలో రుణమాఫీ చేస్తున్నారు, చేయలేదు ఇప్పటి వరకు కూడా. కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి మంత్రివర్గం ఒప్పుకున్న వెంటనే 3 దఫాలుగా ఈరోజు మొదటి దఫాగా ₹1,00,000 రుణమాఫీ చేయడం జరుగుతుంది. ఆగస్టు లోపు 2వ దఫాగా ₹1,00,000, 3వ దఫాగా ₹2,00,000 రుణమాఫీ చేయడం జరుగుతుంది. అదే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎంతమంది రైతులకి పథకం కింద ఫస్ట్ విడతలో అమలు చేస్తున్నారు? ఎన్ని కోట్ల రుణమాఫీ కానుంది? 95,900 మందికి లబ్ధి చేకూరుతుంది. 578 కోట్లు మాఫ్ అవుతుంది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో. టోటల్గా రాష్ట్ర పరంగా చూసుకుంటే 11.5 లక్షల మందికి లబ్ధి చేకూరుతుంది. 7,000 కోట్ల వరకు, అంటే 6,099 కోట్లు లబ్ధి చేకూరుతుంది. అంటే బీఆర్ఎస్ బీజేపీలు రైతు రుణమాఫీని విస్మరించింది. గత 8 నెలలుగా ఈ రుణమాఫీ చేయలేదని గతంలో గగ్గోలు పెట్టారు. వీటికి ఎలా సమాధానం ఇవ్వబోతున్నారు? కాంగ్రెస్ ప్రభుత్వము మాట అంటే మాట తప్పదు. ఇంతకుముందు మాట ఇచ్చినాం కాబట్టి మాట ప్రకారము ఇప్పుడు యాక్చువల్ చూడాలంటే ఇప్పుడు ప్రభుత్వం సంక్షోభంలో ఉంది. అయినా కూడా ఇచ్చిన మాట కొరకు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మంత్రివర్గం మొత్తము డిసిషన్ తీసుకొని ఏ విధంగా డబ్బులు తయారు చేసి రైతులకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి రైతులందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇట్లా సంబరాలు ఎట్లా జరుపుకుంటున్నారు? చాలా సంతోషంగా జరుపుకుంటున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, పాలాభిషేకాలు అవుతున్నాయి, స్వీట్లు పంచుకుంటున్నాం, బాణసంచాలు కలుస్తున్నారు. అందరూ చాలా సంతోషంగా జరుపుకుంటున్నారు. ప్రతిపక్షాలకు ఎలాంటి సమాధానం చెప్తారు? కాంగ్రెస్ పార్టీ అంటేనే మాట ఇస్తే మాట తప్పది. కాంగ్రెస్ పార్టీ అంటేనే బీదోల పార్టీ, గరీబోల పార్టీ. గరీబోలకు పని చేసేది కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి అందరికీ న్యాయం చేసే గవర్నమెంట్ అంటేనే కాంగ్రెస్ గవర్నమెంట్. రుణమాఫీ అవుతుంది కదా, మీ ఫీలింగ్ ఏంటి? రుణమాఫీ బాగా సంతోషంగా ఉన్నది. ఫస్ట్ విడతల ₹1,00,000, 2వ విడత 1.5, 3వ విడతల 2,00,000. అది ఎట్లా తాపతోటి వేస్తున్నాడు తరువాయితోటి. అందరికీ టైం మీద అందుతాయని అందరూ సంతోషపడుతున్నారు రైతులు. రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు చెప్పి అందరూ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడని సంతోషంగా ఉండి. గ్రామంలో రైతులు ఎంతమంది ఉన్నారు? మీకెంత రుణమాఫీ అవుతుంది? దోలాకు దాకా కొందరు ఉన్నారు, 50 నుంచి 75 నుంచి తరువాయితోటి ఇట్లా అవుతున్నాయి. ఇక తక్కువ నుంచి మొత్తంలో లాస్ట్ దాకా ఎక్కువ మందికి లాస్ట్ వరకు వేస్తేందుకు మాట ఇచ్చి ఆ టైం లోపల వేస్తేందుకు రెడీ ఉన్నాడు. కాబట్టి అందరికీ సంతోషం. అన్న చెప్పండి, ఈ రైతు రుణమాఫీతో మీకెంత మాఫీ అయింది? ఏమనుకుంటున్నారు రైతులు? నాకు 1,60,000 ఉండేది. నాకు 3వ విడత మాపు అవుతుంది, కానీ మాపు అవుతుందని అందరికీ సంబరంగానే ఉంది. సంబరం కాదు, రేవంత్ రెడ్డి ఆ పనిని కంపల్సరీ చేస్తాడని మాకు ఒక నమ్మకం ఉన్నది. రేవంత్ రెడ్డి మీద ఆయన కంపల్సరీ చేస్తారు. ఇంతకు మొదటి గతం ప్రభుత్వం లెక్క లేదు, ఈ పని బరబ్బరే జరుగుతుంది, అంత అందరికీ ఇచ్చేస్తాడు. అందరు సంతోషంగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ఇక్కడ రైతులు ఆనందోత్సవాలు వ్యక్తం చేస్తున్నారు. ఓవరాల్గా చూస్తే 95,000 మంది రైతులకు ఈ పథకం కింద మేలు జరుగుతుందని జిల్లా రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ విఠల్తో దేవిదాస్, V6 న్యూస్, ఆదిలాబాద్ నుంచి.